ఈ ప్రపంచం మొత్తానికి అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై చేయడం సాధ్యమేనా? జస్ట్ సోలార్ ప్యానెల్స్ యూజ్ చేయడం వల్ల ఇది కుదురుతుందా? అన్ని సోలార్ ప్యానెల్స్ని ఒకే చోట పెట్టేంత చోటు ఎక్కడ ఉంది? ఒకవేళ అటువంటి ప్లేస్ ఉన్నా అందులో ఎదురయ్యే సమస్యలేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ విశాలమైన ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని ప్రదేశాలు కరెంట్ సప్లై లేక అలానే చీకట్లో అల్లాడిపోతున్నాయి. అయితే ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారి మీద జస్ట్ 1.2% ప్రాంతాన్ని సోలార్ ప్యానెల్స్తో కవర్ చేస్తే ఈ వరల్డ్ మొత్తానికి ఒక్క నిమిషం కూడా అంతరాయం లేకుండా పవర్ సప్లై ఇవ్వచ్చు. సాధారణంగా పర్యావరణంలో జరిగే మార్పుల్ని కంట్రోల్ చేసి సూర్యుడి నుంచి వచ్చే వేడితో పవర్ జనరేట్ చేయడానికి సోలార్ ఫామ్లను ఏర్పాటు చేస్తారు. కానీ మనం సహారా ఎడారిలో ఒక సోలార్ ఫామ్ని పెడితే దానివల్ల విచిత్రంగా ఈ ప్రాంతంలో వర్షపాతం రెట్టింపవడమే కాకుండా అక్కడ దాదాపు 20% వరకు మొక్కలు పెరుగుతాయి. అస్సలు నమ్మశక్యంగా లేదు కదా? సరే, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా సహారా ఎడారిలో ఉండే ఇసుక లేత రంగులో ఉంటుంది. అంటే ఇది చాలా వరకు లైట్ని ఇంకా వేడిని గాల్లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ మనం సోలార్ ప్యానెల్స్తో ఇసుకని కవర్ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు సూర్యుడి నుంచి వచ్చే లైట్ అండ్ హీట్ గాల్లోకి రిఫ్లెక్ట్ అవ్వవు. దీనివల్ల అక్కడ టెంపరేచర్ పెరిగి వెచ్చని గాలి ఆవిరైపోయి వర్షంగా కురుస్తుంది. కాబట్టి ఈ సోలార్ ప్యానెల్స్ పవర్ సప్లై సమస్యకి ఒక సొల్యూషన్ అందించడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎడారిలో కూడా చెట్లు పెరిగేలా చేస్తున్నాయి. కానీ ప్రపంచ దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఎందుకంటే ఇది అనుకున్న దానికంటే చాలా కష్టం. ప్రపంచం మొత్తానికి సరిపడా పవర్ని జనరేట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని అన్ని కంట్రీస్కి సప్లై చేయడం అతిపెద్ద సమస్య. అక్కడ తయారైన పవర్ని మొదటగా ఆఫ్రికన్ కంట్రీస్కి దగ్గరగా ఉన్న యూరోప్కి సప్లై చేయాలి. ఈ పవర్ ఇంపోర్ట్ కనుక సక్సెస్ఫుల్గా జరిగితే చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ ఎకానమీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. కానీ అది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఆఫ్రికాలోని ఎలక్ట్రికల్ గ్రిడ్లు అంత ఎఫిషియెంట్ కాదు. అండ్ ఈ పవర్ని యూరోప్కి ఇంపోర్ట్ చేయడానికి దాదాపు 800 నుండి 3000 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు అవసరం. ఒకవేళ అంత దూరం విద్యుత్ లైన్లు వేసినా ఎక్కువ దూరాలకు పవర్ సప్లై చేయడం వల్ల సుమారు 10% వరకు ఎనర్జీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పటికే కాస్ట్లీయెస్ట్ అయిన ప్రాజెక్ట్ ఇంకా కాస్ట్లీగా మారుతుంది. అయితే ఇదంతా చేయడానికి చాలా డబ్బు అవసరం. కానీ ఆఫ్రికన్ కంట్రీస్ అంటేనే అన్స్టేబుల్ గవర్నమెంట్స్. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూలుతుందో తెలియదు. ఇలాంటి $multi-billion ప్రాజెక్ట్ కోసం మ్యాక్సిమం పెట్టుబడిదారుల కోసం వెతుక్కోవాలి. అండ్ ఇందులో చాలా దేశాలు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ రాజకీయాలకు కూడా సెంటర్ పాయింట్ అయిపోతుంది. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు ఆర్ మొదట్లోనే ప్రాజెక్ట్ ఆగిపోవచ్చు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పదైనా మొదటగా చిన్న స్థాయిలో ప్రయత్నించడం మంచిది. ఫస్ట్ కొన్ని చిన్న ఆఫ్రికన్ గ్రామాలకు కరెంట్ సప్లై అందించడానికి సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించవచ్చు. అండ్ అది సక్సెస్ అయితే నెమ్మదిగా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.